ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీలోకి చేరికల జోరు అందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామాలు ఖాళీ అవుతుండడంతో వైసీపీ నేతలు కంగు తింటున్నారు. తిరుపతి జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరాని శ్రీనివాసుల సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణ, టీడీఏ నాయకులు నరసింహ యాదవ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో 1వ డివిజన్ లో మన మిట్టూరు ప్రాంతంలో నరసింహ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జీలు గౌరవనీయులు సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీకి పార్టీలో చేరుతున్న వీరందరికీ మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఎన్డీఏ కూటమిని బలపరుస్తామనేసి ఈరోజు మన కటారి ఈశ్వర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో చేరడం మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం. వాళ్ళని ఎన్డీఏ కూటమి పార్టీకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో మనకి ఇక్కడ ఎనలేని సేవలు చేస్తున్నది కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడం వాళ్ళని మరొక్కసారి అభినందిస్తూ, అదేవిధంగా ఈరోజు కటారి ఈశ్వర్ ఫ్యామిలీ, వీరభద్రారెడ్డి, మురుగేష్ రెడ్డి, నాగరాజు, నవకుమార్, రమేష్, యూత్ తదితరులు, అలాగే మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు వందలాది మంది నరసింహ సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో చేరడం వాళ్ళ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆరాని శ్రీనివాసులు మీ ముందుకు వస్తూ పోటీ చేస్తున్నాను. గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్నాను. ఎక్కడా లేని విధంగా తిరుపతి నియోజకవర్గంలో ఈ రాక్షస పాలన, ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే పాలనకు విసిగి వేసారి ప్రతి ఒక్కరు కూడా తిరుపతి నియోజకవర్గంలో తండాలుగా ప్రతిరోజు ప్రతి చోట ఇటు వైసీపీ నుంచి పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక 5-6 రోజులు ఉన్నాయి. 5-6 రోజుల్లో కూడా వైసీపీ తిరుపతి నియోజకవర్గంలో పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి వాతావరణం కనిపిస్తూ ఉంది. దానికి సంకేతాలు రోజువారీ జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో ప్రతిరోజు చేరికలు, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రతి మద్దతుదారులు అందరూ కూడా సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం, అదేవిధంగా మన జనసేన పార్టీ కార్యాలయంలో డాక్టర్ పసుపులేటి గారి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో చాలామంది యువకులందరూ కూడా జనసేనలో చేరడం, అదేవిధంగా ఉమ్మడి ప్రాంతీయ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి సేవలకు ఉపయోగించుకుంటూ పార్టీ వాళ్ళకు కట్టుబడి ఉంటుంది. పార్టీ కార్యక్రమాలు ఏదైనా కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. మా నాయకులు చేరిన ప్రతి ఒక్కరికి జవాబుదారీతనంగా వాళ్ళని ఏదో చేర్చుకున్నామనేసి ఆలోచన లేకుండా వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం, జనసేన పార్టీ నమ్మి చేరారో వాళ్ళందరికీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి ఎప్పుడు ఎల్లవెల్లలా అందుబాటులో కూడా ఉండి వారికి ఏ పనులు చెప్తే ఆ పనులు, ఏ కార్యక్రమాలు చెప్పినా ఆ కార్యక్రమాలు వారికి చేయడం, వారిని నమ్ముకున్న తిరుపతి పట్టణ ప్రజలకు కూడా చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన నాయకులకు ఉంది. ఖచ్చితంగా మేము చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఈరోజు తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, యువత, పెద్దలు, కుల మతాలకు అతీతంగా ఈరోజు పార్టీలో చేరుతున్నారంటే ఇది నిదర్శనం. ఖబర్దార్ చూసుకోండి.
రాబోయే రోజులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ జనసేన అభ్యర్థి గెలవడం ఖాయమనేసి కూడా ప్రజలు తీర్మానించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా గెలుస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన తిరుపతి నగరంలో రేపు జరగబోయేటువంటి మే 13 ఎన్నికల్లో మన కూటమిలో జనసేన అభ్యర్థి అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి గాజు గ్లాస్ గుర్తు, అదేవిధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారికి కమలం గుర్తు ఇవ్వడం, తిరుపతి నగరంలో ఇద్దరు కూడా కూటమి అభ్యర్థులు పోటీ చేయడం తిరుపతి నగరంలో మరి ఈరోజు ప్రజలంతా కూడా మహాకూటమి తప్పకుండా తిరుపతి నగరంలో అఖండ విజయంతో గెలిపించాలనే ఒక దిశగా ఈ 5 సంవత్సరాలు ఎవరైతే మరి భయపడి కరుణాకర్ రెడ్డి అభ్యర్థి అన్నప్పటి నుంచి కూడా బెదిరింపులు భయాందోళనకు గురి చేసి తిరుపతి నగర ప్రజలంతా కూడా ఎన్నిక చేసుకున్న మాట వాస్తవం. ఈ రోజున తిరుపతి నగర ప్రజలంతా కూడా మాకు స్వేచ్ఛ వచ్చింది అని ఈ రోజున ఈ చేరికలే మరి తెలుపుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాకుండా తిరుపతి నగరంలో ముఖ్యంగా ప్రత్యేకంగా వీళ్ళు అవలంబించినటువంటి యుద్ధ వాతావరణం కానివ్వండి, ఒక అనాలోచిత నిర్ణయాలు కానివ్వండి, ఈరోజు ఈ చేరికలకంతా కూడా మరి నాంది అని కూడా ప్రజలంతా కూడా తెలుసుకున్నారు. ఈ రోజున అడుగులు పడుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మరి మిట్టూరు గ్రామం, అవుట్ ఆఫ్ డివిజన్లో ఉన్నటువంటి మిట్టూరు గ్రామంలో మన ధోని అధ్యక్షుడిగా ఉన్నాడు. అదేవిధంగా ఈశ్వర్ రెడ్డి గారి కుటుంబం అంతా కూడా మిట్టూరు గ్రామంలో ఉన్నటువంటి వారి బంధు కుటుంబ సమేతంగా ఎన్నో కుటుంబాలు ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీలో చేరి జనసేన అభ్యర్థి అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి మద్దతు ఇస్తాము, మేము అఖండ మెజార్టీతో గెలిపిస్తామని కూడా ఈరోజు మహిళలు కూడా భారీ ఎత్తున కూడా చేరడం జరిగింది. సోదరులకు స్వాగతం చెప్తూ ఈరోజు ఏదైతే మెట్టూరు గ్రామం నుంచి భారీ ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ఈశ్వర్ రెడ్డి గారు కానీ వీరభద్రారెడ్డి, మురుగేష్ రెడ్డి, నాగరాజు, మణి, రోసిరెడ్డి, శివకుమార్, రమేష్, గణేష్, చంటి, వంశీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ పనిచేయడం, వార్డు డివిజన్ అధ్యక్షుడు కానీ ఇక్కడ పోటీ చేసిన తరఫున పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఆహ్వానం పలుకుతూ ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. భారీ ఎత్తున ఎన్నికలు సమీపించే కొద్దికి భారీ ఎత్తున కూడా ఆ వైసీపీ తిరుపతిలో ఖాళీ అయిపోతా ఉందనే దానికి నిదర్శనమే వీళ్ళందరూ కూడా చేరికలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ మేము అప్పీల్ చేసేది ఒకటే, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తిరుపతి పవిత్రతకు, తిరుపతి శాంతి భద్రతల పరిరక్షణకు అగ్రపీఠం వేసిన తెలుగుదేశం పార్టీ. అందుకు నిదర్శనమే మోహన్ అన్న ఎమ్మెల్యేగా ఉన్న, సుగుణమ్మ ఎమ్మెల్యేగా ఉన్న, ఇతరత్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న ఈ పవిత్రతను కాపాడాము, శాంతియుత తిరుపతిని నెలకొల్పాము. ఇక్కడ ఎప్పుడు కానీ గంజాయికి లేదా మత్తు పదార్థాలకు నిలయంగా మేము మార్చలా ఎవరు కూడా. ఈరోజు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అభ్యర్థిగా ఈరోజు జనసేన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గ్లాసు గుర్తుపై తమ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా వరప్రసాద్ గారిని కమలం గుర్తుపైన బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన కూడా తిరుపతి ప్రజలందరినీ, అదేవిధంగా పార్లమెంట్లోని అన్ని వర్గాల ప్రజలను కూడా వరప్రసాద్ గారిని పార్లమెంట్కి పంపించాలని కోరుతూ ఈరోజు ఎవరైతే ఇక్కడ అందరూ కూడా మబ్బు దేవనారాయణ రెడ్డి కానీ సముచితమైన గౌరవం ఇస్తాం. అదేవిధంగా ఈ లాస్ట్ స్టేజ్లో పార్టీ అభ్యర్థి విజయానికి ఈరోజు మార్గదర్శకులుగా పార్టీలో చేరుతున్న మీ అందరిని కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన రెండు కూడా ఉమ్మడిగా ఇక్కడ పార్టీ ఏ పని చేయాలన్నా కూడా ఇంతకుముందు మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఆర్ఎన్ శ్రీనివాస్ ఇరు పార్టీలతో సంప్రదించే నిర్ణయాలు తీసుకుంటాం, అందరికీ సముచితమైన గౌరవం ఇస్తామని కూడా అభ్యర్థి గారు శ్రీనివాసులు గారు హామీ ఇస్తా ఉన్నారు. కాబట్టి పార్టీ శ్రేణులు కానీ ఇటు జనసేన, టీడీపీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ విజయంలో భాగస్వాములు అవుతామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను.